విశాఖలో అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ జరగటం, దాన్ని వీడియో తీయడం, ఇది సభ్య సమాజాన్ని తలదించుకునే విధంగా ఉంది. వెంటనే ఆ దోషుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి శ్రామిక మహిళా సమన్వయ కమిటీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర హోం మంత్రి గారు కూడా ఈరోజు ఈ ఘటన మీద సీరియస్గా స్పందించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో గతంలో అనేక నేరాలు జరుగుతూ ఉన్నాయి. మహిళలకు రక్షణ కల్పిస్తామని చెప్పేసి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక హామీలు ఇచ్చింది. కానీ ఏమాత్రం మహిళల మీద, విద్యార్థుల మీద వేధింపులు తగ్గలేదు అనేది ఈ కాలంలో చూస్తే అనేక ఘటనలు రుజువు అవుతా ఉన్నాయి. మొన్న సత్యసాయి జిల్లాలో చివరికి ఇంట్లో ఉన్న అత్తాకోడల మీద అత్యాచారం జరిగింది. తెనాలిలో ప్రేమించలేదని చెప్పేసి అమ్మాయి మెదడుని చితక్కొట్టే విధంగా చేస్తే చివరికి ఆ అమ్మాయి చనిపోయిన ఘటన చూసాం. విశాఖపట్నంలో జరుగుతూ ఉంది. ఈరోజు కర్నూలులో ప్రేమించలేదని ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ ఘటనలన్నిటికీ కారణం సైబర్ నేరాలు పెరిగిపోతా ఉన్నాయి. విచ్చలవిడిగా అశ్లీల సాహిత్యం ఈరోజు విచ్చలవిడిగా వస్తాయి. ఎలాంటి నియంత్రణ ఉండట్లేదు. అంతేకాకుండా ఒకవైపు తాగినోడు ఒళ్ళు తెలియకుండా అనేక ఘటనలకి అమ్మాయిల మీద వేధింపులు పాల్పడుతూ ఉన్నాడు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యాన్ని విచ్చలవిడిగా ఈరోజు అమ్ముకోవడానికి పర్మిట్లు ఇచ్చేసి ఈ ప్రభుత్వం